So this is my first class and tablet. So first of all, presentation tableau. So first of all, what is meant by tableau? Tableau అంటే tableau అనేది tableau is an intelligence tool అనమాట, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అనమాట. ఇదేంటంటే లెండింగ్ డేటా విజువలైజేషన్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్. ఇది వచ్చేసరికి ఇండివిజువల్స్ ఎవరైతే ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ట్రాన్స్ఫర్ రా డేటా ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, రా డేటా ట్రాన్స్ఫర్ ఇంటూ యాక్షనబుల్ అనమాట. రా డేటా మనం ఇస్తే అది యాక్షనబుల్ అండ్ ఇన్సైట్ కంపైలింగ్ విజువలైజేషన్స్. రా డేటా ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే టాబ్లెట్ కంపైల్ చేస్తుంది విజువలైజేషన్. ఓకేనా. ఇప్పుడు నేను నార్మల్గా మీకు ఏం చెప్తానంటే ఫస్ట్ టాబ్లెట్ అంటే ఏంటనేది ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి మనం. అండర్స్టాండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టాబ్లెట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నేను చూపిస్తాను టాబ్లెట్. ఓకేనా. సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఇప్పుడు టాబ్లెట్ ఇన్స్టాలేషన్కి. ఓకేనా. సో యా గూగుల్లో టైప్ చేయండి టాబ్లెట్ డెస్క్టాప్ ఫర్ స్టూడెంట్స్. టాబ్లెట్ డెస్క్టాప్ ఫర్ స్టూడెంట్స్. సో ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. ఓకేనా. ఫస్ట్ డౌన్లోడ్ టాబ్లెట్ డెస్క్టాప్ ఉంది కదా, డౌన్లోడ్ టాబ్లెట్ డెస్క్టాప్ క్లిక్ చేసేయండి. వస్తుంది, లోడ్ అవుతుంది. ఇలా వచ్చేస్తుంది అనమాట. మనము ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇది ఇక్కడ చూడండి టాబ్లెట్ డెస్క్టాప్ స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ 14 days అనమాట. ఇది ఫ్రీ ట్రయల్. ఇక్కడ మీ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బిజినెస్ మెయిల్, తర్వాత కంట్రీ ఇండియా ఇచ్చేది ఆటోమేటిక్ వచ్చేసింది. ఓకేనా. తర్వాత ఫోన్ నెంబర్ చూసిన తర్వాత మొత్తం ఐ అగ్రీ టు ద మెయిన్ సర్వీస్ అగ్రీ కొట్టేసిన తర్వాత డౌన్లోడ్ ఫ్రీ కొట్టాము. డౌన్లోడ్ ఫ్రీ కొట్టేసిన తర్వాత ఫ్రీ ట్రైల్ తర్వాత పైకి కొద్దిగా స్క్రోల్ చేసి ఇక్కడ ఏంటంటే ట్రై ఫర్ ఫ్రీ అని కదా, అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ట్రై ఫర్ ఫ్రీ అది క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా అగ్రీ కొట్టేసి సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే కొద్దిగా ఇక్కడ ఏంటంటే టాబ్లెట్ డెస్క్టాప్ ఉంది కదా, టాబ్లెట్ డెస్క్టాప్ అనేది డౌన్లోడ్ ఫ్రీ ట్రయల్ అనేది కదా, ఇది క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఇలా వస్తుంది. ఓకేనా. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటే వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాను. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇది నేను ఈ స్క్రీన్ కూడా షేర్ చేస్తాను. నేను డౌన్లోడ్ అవుతుంది, నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి చూడండి ట్యాబ్లో 2024 ఇప్పుడు వర్షన్ మారిన వర్షన్ వేరేది వచ్చింది. ట్యాబ్లెట్ 20. ఓకే. అండ్ రైట్ క్లిక్ ఇచ్చి రన్ అడ్మినిస్ట్రేషన్ కొట్టేసేయండి. రన్ అడ్మినిస్ట్రేషన్ కొట్టిన తర్వాత ఇదిగోండి ఇలాగా వచ్చేస్తుంది. ఓకే కొట్టండి. ఓకే అయిపోయిన తర్వాత ట్యాబ్లు ఇప్పుడు ఏంటంటే మీరు ట్యాబ్లెట్ డెస్క్టాప్కి వెళ్ళాలి. ట్యాబ్లెట్ బుక్ అంటారు కదా, ట్యాబ్లెట్ బుక్ వెళ్ళాలి. ఓకేనా. ట్యాబ్లెట్ బుక్ వెళ్ళి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ట్యాబ్లెట్ అనేది నేను ట్యాబ్లెట్ అనేది ఓపెన్ చేస్తాను. సో స్క్రీన్ షేర్ చేస్తాను. ట్యాబ్లో అనేది నేను ఓపెన్ చేశాను అనమాట. మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేసాను. సో ఇదేంటంటే ట్యాబ్లో బుక్ అంటారు.
ఈ మొత్తం ట్యాబ్లు వర్క్ బుక్ ఓకేనా. మనం ఏం చేయాలంటే ఇక్కడ టోటల్ ఏంటంటే సర్వర్స్ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మొదటి క్లిక్ చేస్తే సర్వర్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. చూడండి సర్వర్స్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ సర్వర్స్ నేమ్స్ ఓకేనా. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఇది ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసింది ఏంటి, ట్యాబ్లు డెస్క్టాప్. ట్యాబ్ సర్వర్ ఆప్షన్, ట్యాబ్ డెస్క్టాప్ అనమాట. ట్యాబ్ సర్వర్. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఏదైనా ఒక డేటా సెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎనీ వన్ మీకు నచ్చింది ఏదైనా ఒకటి, ఓన్లీ అది ఎక్సెల్ షీట్ లోనే ఉండాలి. నేను గ్లోబల్ సూపర్ స్టోర్ అనేది డౌన్లోడ్ అదేంటంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసింది. వెయిట్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతా ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా అయిన తర్వాత మీరు ఏంటంటే ఫస్ట్ ఆర్డర్స్ ని డ్రాగ్ చేయాలి. ఆర్డర్స్ ఏంటి డ్రాగ్ చేయాలి ఆర్డర్. ఇప్పుడు నేను మన గ్లోబల్ సూపర్ స్టోర్ లో ఎన్ని ఉన్నాయి, ఆర్డర్ పీట్ రిటర్న్. ఓకే ఆర్డర్ సో నేను ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్డర్ ని డ్రాగ్ చేస్తాను. ఆర్డర్ ని తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేసి వదిలేసాను. ఇప్పుడు ఏంటంటే మనం కనెక్షన్ ఇది లైవ్ కనెక్షన్స్ అనమాట. ఈ పైన లైవ్ ఎక్స్ట్రాక్టర్. ఇప్పుడు లైవ్ లో ఏంటి ఇక్కడ ఇప్పుడు ఆర్డర్ ట్రాక్ చేసాం కదా, ఆర్డర్స్ అనేది ఆర్డర్ ట్రాక్ చేసేది. ఇది జాయింట్స్ అనమాట. జాయింట్స్ అంటే ఇంకొకటి కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇది కనెక్షన్ జాయింట్స్, ఇది జాయింట్స్ బట్ ఇది కాదు. ఇప్పుడు తీసేసింది. సో ఇదేంటంటే ఇది వచ్చేసరికి ఫీల్డ్ నేమ్, రో ఐడి, రో ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, షిప్ డేట్, షిప్ మోడ్ ఓకేనా. లైక్ లాగా ఉంటాయి. ఓకే ఫీల్డ్ నేమ్స్, సిటీ చూడండి, ఆర్డర్ ఐడి ఇక్కడ మనం ఇచ్చిన డేటా ఉంది కదా, మనం ఇచ్చింది ఆర్డర్స్. ఆర్డర్ ఇస్తే ఇక్కడ వచ్చేసేది ఫీల్డ్ నేమ్స్ అనమాట. ఇవన్నీ ఫీల్డ్ నేమ్స్, రో ఐడి, ఆర్డర్ డేట్, షిప్ డేట్, షిప్ మోడ్, కస్టమర్ ఐడి, కస్టమర్ ఇలాగా. ఇక్కడ మనకు వచ్చేసరికి రోలో ఏంటండి, రో రో ఐడి అనమాట. ఆర్డర్స్ లో రో ఐడి ఇవన్నీ ఆర్డర్స్. రో ఐడి అంటే చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంది, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. షిఫ్ట్ చేంజ్ అవుతుంది చూడండి. ఓకేనా. ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడ మనం 1000 కూడా పెట్టుకోవచ్చు. చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను చేంజ్ అవుతాను మొత్తం. చూసారా చేంజ్ అయింది. ఓకేనా. ఇప్పుడు నేను వర్క్ షీట్కి వెళ్ళిపోతున్నాను. గో టు వర్క్ షీట్. ఓకే వర్క్ షీట్ ఓపెన్ చేసాను. ఇప్పుడు నేను వర్క్ షీట్ ఓపెన్ చేసాను కాబట్టి నాకు ఏంటంటే నాకు ఇప్పుడు ఆర్డర్ వైజ్, కేటగిరీ వైజ్ సేల్స్ కావాలి. ఇప్పుడు కేటగిరీ వైజ్ సేల్స్ కావాలంటే ఇప్పుడు నేను కేటగిరీ డ్రాగ్ చేశాను. కాలమ్స్ కేటగిరీ అంటే కాలమ్స్. సేల్స్ కదా, సేల్స్ కావాలి కాబట్టి ఇప్పుడు ఏంటంటే సేల్స్ ఇంటూ రోస్. ఓకేనా. ఇప్పుడు ఇలాగ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు సేల్స్ ఇంటూ రోస్ కాబట్టి నాకు ఏంటంటే నేను ఇంటర్వ్యూ పెడతాను. ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు ఏంటి సైజ్ చాలా పెద్దగా వచ్చింది. నాకు సైజ్ అనేది పెద్దగా అవసరం లేదు. సో నేను ఏంటంటే తగ్గిస్తాను సైజ్. చూడండి సైజ్ లోకి వెళ్ళాలి.
ప్రైస్ కొద్దిగా తగ్గించేస్తే సరిపోతుంది. ఇప్పుడు లుక్ బాగుంది కొద్దిగా, ఇంకా కొద్దిగా తగ్గించిన సరిపోతుంది. ఇక్కడ ఏంటి మనకు, ఇక్కడ నేమ్స్ కానీ ఇవేవి డిస్ప్లే అవ్వలేదు కదా, ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను ఏంటంటే కేటగిరీ తీసుకొని లేబుల్లో పెట్టాను. కేటగిరీ ఇంటూ లేబుల్ అలాగే ఇదిగోండి ఇక్కడ కేటగిరీలో ఏమన్నా ఫర్నిచరు, ఆఫీస్ సప్లై, టెక్నాలజీ. నేను అలానే సేల్స్ పెడతాను. ఇదిగోండి సేల్స్ కూడా సేల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే సేల్స్. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే కేటగిరీ వైజ్ సేల్ అన్నమాట. మనం ఇంకా కావాలంటే ఇవి డిఫరెంట్ గా కూడా చేసుకోవచ్చు మనం. ఇదిగోండి షోస్, ఇక్కడ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్ మారవచ్చు అన్నమాట. ఇదిగోండి షో క్లిక్ చూస్తే ఇదిగోండి ఇదేంటి ట్రీ మ్యాప్స్. ట్రీ మ్యాప్స్ ఇలా వస్తుంది, ట్రీ మ్యాప్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి స్టాకర్డ్ బార్ చార్ట్. ఇది మెజర్స్ అనమాట, కలర్ మెజర్స్. స్టాకర్ బార్ చార్ట్ ఉంటుంది, కలర్స్ వెళ్ళిపోయింది ఆటోమేటిక్ కేటగిరీ అనేది. అట్లానే హీట్ మ్యాప్ వచ్చేసరికి చూడండి, హీట్ మ్యాప్ ఇది ఇంటర్వ్యూ చేస్తాం చూడండి. హీట్ మ్యాప్ సైజులోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ హీట్ మ్యాప్. సో మనకి ఏదైతే కన్వీనియంట్ అంటే కస్టమర్ కి ఏదైతే అట్రాక్టివ్ గా అనిపించుద్దో అది ఉంచండి. నేనేంటి ఇప్పుడు హారిజెంటల్ తీసుకుని నేను వర్టికల్ చేస్తాను చూడండి. అది ఇప్పుడు ఇంటర్వ్యూ పెట్టేసాను కదా, సైజ్ మరి ఎక్కువగా తగ్గించాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం డ్రాగ్ చేసుకోవాలన్నమాట. కేటగిరీ వచ్చేసరికి లేబుల్లో, తర్వాత సేల్స్ వచ్చేసరికి లేబుల్లో. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ పైన మనకి ఇప్పుడు మిడిల్లో కావాలి ఇవన్నీ, కేటగిరీ ఇవన్నీ మిడిల్లో కావాలంటే ఇప్పుడు ఇది హారిజాంటల్ మిడిల్లో వస్తుంది. ఇప్పుడు ఇది నేను మిడిల్లో పెట్టేస్తాను. ఓకేనా, ఇదిగోండి మిడిల్లో వచ్చాను, మిడిల్లో పెట్టేసాను. కానీ మిడిల్లో ఉంటే బాగుంటుంది కదా, బాగోతుంది. సో అందుకని అంటే మిడిల్లో తీసేసాను. ఓకేనా, ఇదేంటి కేటగిరీ వైజ్ సేల్స్ అన్నమాట. సేల్స్ కేటగిరీ సేల్స్ చేశాను ఇప్పుడు. ఓకేనా, నెక్స్ట్ సబ్ కేటగిరీ వైజ్ ఇంకో షీట్ ఓపెన్ చేయండి. సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ చేస్తాను. ఇప్పుడు నేను సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ చేస్తాను. సబ్ కేటగిరీ వైజ్ ఏంటంటే సేల్స్, సబ్ కేటగిరీ తీసుకున్నాను, సేల్స్ తీసుకున్నాను. ఇలాగ వచ్చింది కదా, ఇలా వస్తే కస్టమర్లకు బాగుంటుంది, బాగోదు. సో ఇప్పుడు చూడండి, సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వట్లేదు కదా. డిస్ప్లే అవ్వనప్పుడు ఏంటంటే మనం యాజ్ ఇందాక చేసినట్టే సబ్ కేటగిరీ తీసుకెళ్ళి లేబుల్లో, సేల్స్ కూడా తీసుకెళ్ళి లేబుల్లో పెట్టాలి. యాజ్ ఇదిగోండి ఈ హారిజాంటల్లో ఇట్లా వర్టికల్ ఇట్లా చేసాయి. రివర్స్ లేబుల్లోకి వెళ్ళండి, ఇక్కడ హారిజాంటల్, డైరెక్షన్, వర్టికల్, ర్యాప్ ఉంది కదా, వర్టికల్కి వెళ్ళండి. సారీ, డైరెక్షన్స్కి వెళ్ళండి. డైరెక్షన్ వెళ్ళి ఇలా చేయండి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను, ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు చూడండి, ఇందాక ఇప్పుడు చూడండి స్టాండర్డ్ లో పెడితే ఇక్కడ 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 అట్లా గలీజ్గా వచ్చేది. ఇంటర్వ్యూలో పెట్టాను చూడండి, ఇంటర్వ్యూలో బాగుంది. ఇంటర్వ్యూలో ఏంటి ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా బాగుంది కాబట్టి ఇప్పుడు నేను ఇంటర్వ్యూల వరకు ఉంచేస్తున్నాను. ఇది మొత్తం ఏంటంటే మార్క్స్ కార్డ్ అనమాట. ఇది మార్క్స్ కార్డ్ అంటారు దీన్ని. ఈ ఇది ఫిల్టర్, ఇది పేజెస్, ఇది మార్క్స్ కార్డ్ ఇక్కడ. ఓకేనా,
ఇప్పుడు నేను ఇది లుక్ బాగుంది, దీనికి కలర్స్ యాడ్ చేయాలనుకోండి, ఇలానే మంచి కలర్స్ యాడ్ చేయొచ్చు. సబ్ కేటగిరీ తీసుకొని సబ్ కేటగిరీ వైజ్ కలర్స్ యాడ్ చేస్తారు. సో కానీ ఇక్కడ చూడండి, లుక్ బాగోలేదు కదా. ఇక్కడ లుక్ బాగా ఏంటంటే మనం ఇక్కడ సబ్ కేటగిరీ ఉంది కదా, సబ్ కేటగిరీ సబ్ కేటగిరీ వైజ్ సేల్స్, సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ ఎందుకు వచ్చిందంటే ఈ కలర్స్ అనేవి ఏం ఇండికేట్ చేస్తాయంటే మన యొక్క ప్రొడక్ట్స్ అనమాట, యాక్సెసరీస్, ఐటమ్స్. ఈ ఐటమ్స్ ఏవేవి ఐటమ్స్, చైర్స్ వచ్చేసరికి ఈ కలర్ ఉన్న ఐటమ్ చైర్, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇదేంటంటే ఫిల్టర్ ఉంది కదా, ఇది మనం హైడ్ చేసుకోవచ్చు కార్డ్ హైడ్ చేసి. ఇప్పుడు చూడండి చాలా బాగా వచ్చింది అన్నట్టు. సో ఇదేంటంటే కేటగిరీ వైజ్ సేల్స్ అన్నమాట, సబ్ కేటగిరీ వైజ్ సేల్స్. సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ కాబట్టి ఇప్పుడు మనకి కలర్ మెజర్మెంట్ వద్దు అనుకుంటే సబ్ కేటగిరీ కలర్ మెజర్మెంట్ అనేది తీసేసుకోవచ్చు. కలర్ మెజర్మెంట్ వద్దు అనుకుంటే కలర్ మెజర్మెంట్ అవసరం లేదు, తీసేసుకోవచ్చు. ఇప్పుడు సేల్స్ పెడదాం, సేల్స్ పెడితే చూడండి ఇగో ఇంతవరకే కొద్దిగా ఇవేంటంటే చేంజ్ అయ్యాయి. ఇట్లా కూడా వద్దు, కస్టమర్ కి నచ్చింది ఇట్లా బాగా, ఇట్లా కొద్దిగా సింపుల్ గా. ఇదే మనం షోరూమ్కి వెళ్ళి మనకు పై చాట్కి వెళ్ళాలి, ఇక్కడ చేంజ్ ఓకేనా. సో ఇదే బాగుంది, అందుకని ఇలా నేను పెట్టేస్తున్నాను. ఇదేంటి సబ్ కేటగిరీ వైజ్ సేల్స్, సబ్ కేటగిరీ సేల్స్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇప్పుడు కస్టమర్ నేమ్, కస్టమర్ ఐడి, తర్వాత వచ్చేసరికి త్రీ ఇట్లా కూడా జాయిన్ చేసుకోవచ్చు. కస్టమర్ సబ్ కేటగిరీ వైజ్ కస్టమర్ నేమ్ ఐడి కావాలి, లేదా కేటగిరీ వైజ్ ఇదిగోండి కేటగిరీ పెట్టాను, కస్టమర్ ఐడి ఎంత ఉంది, కస్టమర్ ఐడి. తర్వాత నాకు కస్టమర్ నేమ్ కావాలి, కస్టమర్ నేమ్ చూడండి ఎలా వచ్చింది, నేమ్, కేటగిరీ, కస్టమర్ ఐడి. లేదనుకో కస్టమర్ ఐడిలో అంటే ఏ కేటగిరీ ఏంటి అని వస్తుంది, లేదంటే కస్టమర్ నేమ్స్ తీసుకోండి, కస్టమర్ ఐడి ముందు కలవాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చింది. సో ఇలా ఇలా ఏంటంటే బాగుంది. సో కేటగిరీ వైజ్ మనం తీసుకెళ్ళాం కేటగిరీ, ఓకేనా. కేటగిరీ, కస్టమర్ నేమ్, కస్టమర్ ఐడి, కేటగిరీ. ఇప్పుడు బడ్జెట్ కుదిరింది. చూడండి నేను ఇంటర్వ్యూ పెడుతుంది, ఇంటర్వ్యూ పెడితే మనకి ఇక్కడ అన్ని క్లోజ్ అయిపోయాయి చూడండి, మనకి ఓన్లీ టేబుల్ ఒక్కటే వచ్చింది, క్లోజ్ అయిపోయాయి. కేటగిరీ సో ఓన్లీ స్టాండర్డ్లకు పెట్టుకోవాలి. స్టాండర్డ్లో పెట్టుకుంటే కేటగిరీ తీసుకెళ్ళి కేటగిరీ కదా, కస్టమర్ నేమ్ ఇలాగ వస్తుంది కదా, కేటగిరీ, కస్టమర్ నేమ్, కస్టమర్ ఐడి. ఇది ఏంటంటే ఇంటర్వ్యూ కుదరలేదు, ఓకే. స్టాండర్డ్ పెట్టేసి మనం ఇప్పుడు ఇక్కడ జరుపుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ఇక్కడ జరిపేస్తాం చూడండి.
ఇది కేటగిరీ వైజ్ సేల్స్ అనమాట. కేటగిరీ తీసుకెళ్ళి కేటగిరీ నేను కలర్స్ లో వేసింది. ఓకే, కేటగిరీ వైజ్ సేల్స్ ఫర్నిచర్, కస్టమర్ ఐడి, ఫర్నిచర్ చూడండి. నేను కేటగిరీ కేటగిరీ కలర్స్ లో పోయింది. ఓకే, కస్టమర్ ఐడి తీసేసాను, పోయింది. కస్టమర్ ఐడి 2 సార్లు పెట్టాం కాబట్టి పోయింది, 2 సార్లు పెట్టేస్తాను. ఇక్కడ ఇవన్నీ కలర్స్ లో వేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఫర్నిచర్ కస్టమర్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుందా, ఇక్కడ డిస్ప్లే ఫర్నిచర్ ఈ బ్లూ ఏంటి కేటగిరీ A15 అట్లా వచ్చింది. కస్టమర్ నేమ్ రాలేదు మనకి, ఇక్కడ వచ్చింది చూడండి. కస్టమర్ ఐడి కేటగిరీ నేను కలర్ లో వేసాను. కస్టమర్ నేమ్స్ అనేది లేబుల్ వేస్తే ఓన్లీ కస్టమర్ నేమ్స్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇది కేటగిరీ వైజ్ కస్టమర్ నేమ్ ఐడి ఉంది. జస్ట్ ఇప్పుడు నేను కేటగిరీ తీసేది. కస్టమర్ నేమ్ కాలం వేస్తాను, కస్టమర్ ఐడి ఇలా వేస్తాను. ఇది చూడండి ఎలా వచ్చింది. ఇప్పుడు ఇలాగ వస్తుంది. బాగా రాదు. కస్టమర్ నేమ్, కస్టమర్ ఐడి, కేటగిరీ అది. సో మీరు ఏం చేస్తారు, అక్కడ కావాలంటే ఇప్పుడైనా ఆ బ్లాగ్స్ ఓపెన్ చేయండి, కేటగిరీ కాంటాక్ట్ లాగా టెక్స్ట్ ఇప్పుడు చూడండి వచ్చింది. కేటగిరీ ఇప్పుడు చూడండి, కస్టమర్ ఐడి మాకు వర్క్ లేదు, ఇది అంటే వాళ్ళు లేరు, వర్క్ లేదు, అర్థమైపోయింది. వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కేటగిరీ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు, దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ ఇంకా కాదు, మళ్ళీ ఎక్కువ చెప్పేస్తే మీకు అర్థం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. చూడండి, కేటగిరీ వైజ్ సేల్స్, కేటగిరీలో నేను ఏంటంటే కస్టమర్ ఐడి నేమ్ తీసుకున్నాను. ఏ విభాగం లాగా చాలా మంది